మనం యూట్యూబ్‌లో చాలా మూవీస్‌ని కవర్ చేస్తున్నప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక మూవీని మిస్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే యూట్యూబ్‌లో ప్రతిరోజు ఏదో ఒక కొత్త మూవీ అప్‌లోడ్ అవుతూనే ఉంటుంది కాబట్టి. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్‌లో దొరికే ఇంకొక 7 థ్రిల్లర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అయితే ఆల్రెడీ ఈ థ్రిల్లర్స్‌పై పార్ట్ 1 వీడియో చేశా. ఇంకా ఎవరైనా ఆ పార్ట్ 1 వీడియోని వాచ్ చేయకపోయుంటే కింద బయోలో లింక్ పెడతా, డోంట్ మిస్ ఇట్. డీటెయిల్స్‌లోకి వెళ్తే నంబర్ 1 టిక్ టిక్ టిక్. 2018లో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఆ టైంలో మంచి రెస్పాన్స్‌నైతే తెచ్చుకుంది. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి అంతరిక్షంలో తిరిగే ఒక భారీ ఉల్క వలన మన ఇండియాకి భయంకరమైన ప్రమాదకరం ఉంటుందని తెలుస్తుంది. అయితే అప్పుడు అంతరిక్ష నౌక టీం ఒక స్పెషల్ టీమ్‌ని ఫామ్ చేసి అంతరిక్షంలోకి పంపించాలనుకుంటుంది. అందులోనే సెలెక్ట్ అయిన మన హీరో టీం ఫైనల్‌గా అంతరిక్షంలోకి వెళ్లి ఆ ఉల్కని తప్పించగలిగిందా లేదా అన్నది మూవీ స్టోరీ లైన్. అయితే మన తెలుగులో సైన్స్ ఫిక్షన్ మూవీస్ చాలా తక్కువగా వస్తుంటాయి. అయితే మీరు ఒక మంచి సైన్స్ ఫిక్షన్ మూవీని చూడాలనుకుంటే డెఫినెట్‌గా ఈ మూవీని వాచ్ చేయండి. ఎక్కడా బోరింగ్ అనిపించదు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనల్ని ఎంగేజ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ గా అయితే తీసుకెళ్తుంది. అండ్ మూవీలో విజయ్ రవి గారి యాక్టింగ్ తో పాటు మూవీలో వచ్చే కొన్ని సీన్స్ అయితే మనకు ఒక లూప్ లోకి అయితే తీసుకెళ్లిపోతాయి. మీరు గానీ ఒక మంచి సైన్స్ ఫిక్షన్ మూవీని చూడాలనుకుంటే డెఫినెట్ గా ఈ మూవీని వాచ్ చేయండి. కింద బయోలో లింక్ పెడతాం. నెంబర్ 2 గృహం. లీడ్ రోల్ గా సిద్ధార్థ్ గారు యాక్ట్ చేసిన ఈ ఫిలిం 2017లో వచ్చి ఆ టైంలో మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో సిద్ధార్థ్ బ్రెయిన్ సర్జరీగా హిమాచల్ ప్రదేశ్లో వర్క్ చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తున్న టైంలో ఒకరోజు తన ఇంటి పక్కన ఉన్న ఇంటికి ఒక ఫ్యామిలీ అద్దెకు వస్తుంది. అలా చేరిన కొన్ని రోజులకి ఆ ఇంట్లో విచిత్రమైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఫైనల్గా ఆ ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే ఆ ఇంట్లో ఉండే దెయ్యం స్టోరీ ఏంటి, ఫైనల్గా మన హీరో సిద్ధార్థ్ ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేశాడో అన్నది మూవీ స్టోరీ లైన్. ఈ మూవీ స్టోరీ చెప్పడానికి చాలా సింపుల్గా ఉన్న ఈ మూవీ చూశాక ఒక మంచి హర్రర్ ఫిల్మ్ చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా కలుగుతుంది. మన తెలుగులో హర్రర్ ఫిల్మ్స్ వచ్చినా అంత ఇంట్రెస్టింగ్ గా ఉండవు. అయితే మీరు ఈ ఫిలిం చూసాక ఒక మంచి హర్రర్ ఫిలిం చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. అయితే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి సీన్స్ తో అయితే ఎంగేజ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ గా అయితే తీసుకువెళ్తుంది. ఈ మూవీ లింక్ కింద బయోలో పెడతా. ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోయి ఉంటే డెఫినెట్ గా వాచ్ చేయండి. నెంబర్ 3 తారామణి. ఈ లవ్ డ్రామా ఫిలిం ఎంతమంది చూసారో తెలియదు కానీ ఈ లవ్ డ్రామా ఫిలిం చూసాక నాకైతే ఒక మంచి డ్రామా ఫిలిం చూసానన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకంటే ఈ డ్రామా ఫిలిం చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో ప్రభు చెన్నై వచ్చాక జాబ్ చేస్తున్న టైంలో ఒక అమ్మాయిని లవ్ చేసి మోసపోతాడు. అయితే అదే విధంగా అదే టైంలో ఆండ్రియానా కూడా ఒక పర్సన్ వల్ల మోసపోతుంది. అయితే ఫైనల్ గా వీళ్ళిద్దరూ ఒక రోజు మీట్ అయ్యాక వాళ్ళ రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అయింది అండ్ అలాగే రిలేషన్షిప్ లవ్ గా ఎలా మారింది అన్నది స్టోరీ లైన్. అయితే ఈ స్టోరీ లైన్ కూడా చెప్పడానికి చాలా సింపుల్ గా ఉన్న వన్స్ మూవీ స్టార్ట్ చేసాక మంచి ఇంట్రెస్టింగ్ గా అయితే మనల్ని తీసుకువెళ్తుంది. ఎక్కడ బోరింగ్ అనిపించకుండా చాలా రియలిస్టిక్ గా అయితే తీసుకువెళ్తుంది. అయితే మూవీలో ఒక 10 to 15 మినిట్స్ కొద్దిగా బోర్ కొట్టినా ఫైనల్ గా మూవీ కంప్లీట్ చేసాక ఒక మంచి లవ్ డ్రామా ఫిలిం చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. అయితే ఇంకా ఎవరైనా ఈ ఫిలిం ని వాచ్ చేయకపోయింటే కింద బయోలో లింక్ పెడతా, డెఫినెట్ గా వాచ్ చేయండి. నెంబర్ 4 జనగణమన. నాకు తెలిసినంత వరకు ఈ ఫిలిం ని అందరూ కవర్ చేసి ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో ఈ మూవీ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. అండ్ అలాగే ఈ మూవీ స్టోరీ కూడా రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీశారంట. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన సబా మేరియంను కొంతమంది రేప్ చేసి శరీరాన్ని కాల్చేస్తారు. అయితే అదే టైంలో ఈ ప్రొఫెసర్ కి న్యాయం జరగాలని తన స్టూడెంట్స్ నిరసనకి దిగడంతో ఈ కేసుని ఏసీపీ సజ్జన్ కుమార్ కి అప్పగిస్తారు. ఇక అక్కడ నుండి ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది అండ్ అలాగే ఎలాంటి నిజాలు బయటపడ్డాయి అన్నది స్టోరీ లైన్. అయితే ఈ స్టోరీ లైన్ కూడా చెప్పడానికి సింపుల్ గా ఉన్న వన్స్ ఈ మూవీ స్టార్ట్ చేశాక ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. మెయిన్ గా అయితే కోర్టులో వచ్చే సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మీకు ఇంతకు ముందే చెప్పా ఈ మూవీ స్టోరీని రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీశారని. అది మరి ఏదో కాదు, మన తెలంగాణలో జరిగే ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీశారు. అయితే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనల్ని ఇంట్రెస్టింగ్ గా ఎక్కడ బోరింగ్ కొట్టకుండా అయితే తీసుకువెళ్తుంది. అండ్ అలాగే ఈ స్టోరీలో కొంత పొలిటికల్ ని యాడ్ చేసి చాలా రియలిస్టిక్ గా అయితే తీశారు. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే డెఫినెట్ గా వాచ్ చేయండి. అండ్ అలాగే ఈ మూవీలో పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. మెయిన్ గా కోర్టులో వచ్చే ప్రతి సీన్ అయితే హైలైట్ అవుతుంది. నెంబర్ 5 దోచే. లీడ్ రోల్ గా నాగ చైతన్య గారు యాక్ట్ చేసిన ఈ ఫిలిం పెద్ద ఫ్లాప్ అయినప్పటికీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా డెఫినెట్ గా వన్ టైం వాచ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ మనల్ని ఎంగేజ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ గా తీసుకువెళ్తుంది. అండ్ అలాగే మూవీలో కూడా కొంత స్టోరీ లైన్ కూడా ఉంటుంది. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి నాగ చైతన్య గారి ఫాదర్ పై ఒక క్రైమ్ మోపడంతో ఆ క్రైమ్ నుండి వాళ్ళ ఫాదర్ ని ఎలా తప్పించాడు అండ్ అలాగే ఆ క్రైమ్ మోపిన ఆ రౌడీ గ్యాంగ్ పై ఎలాంటి రివెంజ్ తీసుకున్నాడు అన్నది స్టోరీ లైన్. అండ్ అలాగే ఈ మూవీలో కొంత లవ్ ట్రాక్ ఉంటుంది, అది కూడా వర్కౌట్ అవుతుంది.
అవుతుంది. అయితే ఈ మూవీలో మెయిన్‌గా వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అండ్ అలాగే లవ్ ట్రాక్ అండ్ అలాగే కొన్ని సాంగ్స్ కూడా మనల్ని ఇంట్రెస్టింగ్‌గా తీసుకువెళ్తాయి. సాంగ్స్ ఏంటంటారా? సాంగ్స్ ఎక్సలెంట్‌గా ఉంటాయి భయ్యా. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అయితే ఈ మూవీ చూసాక డెఫినెట్‌గా ఒక మంచి ఫిల్మ్ చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్‌గా కలుగుతుంది. అయితే ఇంకా ఎవరైనా ఈ మూవీని వాచ్ చేయకపోయి ఉంటే కింద బయోలో లింక్ పెడతా, డెఫినెట్‌గా వాచ్ చేయండి. నెంబర్ 6 డెమాంటీ కాలనీ. అప్పుడెప్పుడో 2016లో వచ్చిన ఈ హర్రర్ ఫిల్మ్ ఆ టైంలో మంచి బజ్‌నైతే క్రియేట్ చేసుకుంది. ఎంతలా అంటే ఆ టైంలో మంచి హిట్ అయ్యాక ఈ టైంలో దీనికి సీక్వెల్ అనౌన్స్‌మెంట్ చేసి ఆల్మోస్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని రిలీజ్‌కి రెడీగా ఉన్నది. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి అయితే చెన్నై ఔట్‌కట్స్‌లో ఒక 4 మెంబర్స్ బ్యాచిలర్‌గా ఒక రూమ్‌లో ఉంటారు. అయితే వాళ్ళు ఒకరోజు అనుకోకుండా ఒక పాడుబడిన డెమాంటీ కాలనీలోకి వెళ్లి వచ్చాక వాళ్ళ లైఫ్‌లో విచిత్రమైన ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఇంతకీ ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు అన్నది స్టోరీ లైన్. అయితే ఈ మూవీ వచ్చేసి 2 అవర్స్ ఉన్నా అందులో మాక్సిమం 90% ఒకే రూమ్‌లో ఉంటుంది. ఆ రూమ్‌లో స్టోరీ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్‌గా అండ్ చాలా రియలిస్టిక్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ స్లోగా వెళ్ళడం కానీ, చాలా ఇంట్రెస్టింగ్ తగ్గడం కానీ అలా ఏం ఉండదు. చాలా ఇంట్రెస్టింగ్‌గా వెళ్తుంది. అయితే మీరు ఒక హర్రర్ ఫిల్మ్‌ని వాచ్ చేయాలనుకుంటే డెఫినెట్‌గా ఈ ఫిల్మ్‌ని వాచ్ చేయండి. నెంబర్ 7 ది స్పిరిట్. మలయాళంలో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉన్న ఫిల్మ్స్‌ని మనం చాలా చూస్తుంటాం. అయితే అందులో ఇదొక ఫిల్మ్ అని నేను చెప్తా. ఎందుకంటే ఈ హర్రర్ ఫిల్మ్ చాలా న్యాచురల్‌గా అండ్ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన మమ్ముట్టి గారు ఒక మెంటలిస్ట్‌గా ఉంటారు. తను ఆత్మలతో మాట్లాడి ఆత్మలకి ఏం కావాలో తెలుసుకొని ఆత్మల్ని వదిలేస్తుంటాడు. అయితే ఒకరోజు దివ్య, అలెక్సా అనే ఒక అమ్మాయి మన మమ్ముట్టి దగ్గరికి వచ్చి ఒక కేసు గురించి చెప్పి ఆ కేసుని ఎలా అయినా సాల్వ్ చేయమంటుంది. ఇక అక్కడి నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. అయితే ఫైనల్‌గా మన హీరో మమ్ముట్టి ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అండ్ అలాగే ఆ కేసులో వచ్చిన ప్రాబ్లమ్స్‌ని ఎలా ఫేస్ చేశారు అండ్ ఫైనల్‌గా ఆ కేసు ఎలా క్లోజ్ అయింది అన్నదే ఈ మూవీ స్టోరీ. అయితే ఈ మూవీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనల్ని ఇంట్రెస్టింగ్‌గా తీసుకువెళ్తుంది. ఎక్కడా బోరింగ్ అనిపించదు. అయితే ఈ మూవీ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ కొంత డల్ అనిపించినా మూవీ కంప్లీట్ అయ్యేసరికి ఒక మంచి హర్రర్ ఫిల్మ్ చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్‌గా వాచ్ చేయండి. సరే గాయ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ 7 థ్రిల్లర్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. దీనిపై ఇంకా పార్ట్ 3 వీడియో కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి మామ. అండ్ అలాగే దీనిపై ప్రీవియస్‌గా పార్ట్ 1 వీడియో చేశా. ఇంకా ఎవరైనా దాన్ని వాచ్ చేయకపోయి ఉంటే కింద బయోలో లింక్ పెడతా, అది కూడా వాచ్ చేయండి. అండ్ అలాగే ఈ 7 థ్రిల్లర్స్‌లో మీకు ఏ మూవీ అంటే బాగా ఇష్టమో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి మామ. అండ్ అలాగే పార్ట్ 3 కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకే గాయ్స్.